సంప్రదాయ రుచులతో పాటు కొత్త రుచులను ఆస్వాదించేవారు పెరగడం సరికొత్త మార్కెట్ అవకాశాలకు అన్వేషణకు దారులు తీస్తోంది. కోళ్ల పరిశ్రమకు సంబంధించి పెరుగుతున్న దాణా ధరలు లాభాలను హరించి వేస్తున్నాయి. అంతకంతకు పెరుగుతున్న ఖర్చులు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్లు, దాబా హోటళ్లు, స్టార్ హోటళ్లలో నాటుకోళ్లు, కుందేళ్లు, క్వైల్, టర్కీ పక్షుల మాంసానికి పెరుగుతున్న డిమాండ్ని చూసి రైతులు వీటి పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో క్వైల్స్ ని కౌజు పిట్టలని, పరిఘ పక్షులని అంటారు. వీటిని మాంసోత్పత్తి కోసం బ్రాయిలర్ పక్షులు లాగానే పెంచాల్సి ఉంటుంది. అలా క్వైల్ పక్షుల పెంపకం చేపట్టి చక్కటి లాభాలు పొందుతున్న ఓ రైతును ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆలస్యం ఎందుకు, వివరాల్లోకి వెళ్దాం రండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ షెడ్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ పరిఘ పక్షులను ఆటోలోకి ఎక్కిస్తున్న రైతు యాదయ్యే ఈ ఫామ్ యజమాని. 2008లో 2000 పక్షులతో ప్రారంభించిన ఈ ఫామ్లో ప్రస్తుతం ఒక బ్యాచ్కు 20,000 చొప్పున పక్షులను పెంపకం చేస్తూ విజయాల బాట పట్టారు యాదయ్య. ఒక బ్యాచ్ అందిరావడానికి 42 రోజుల సమయం పడుతుంది. ఒక బ్యాచ్ నుంచి 1,30,000 రూపాయల నికర లాభం మిగులుతోంది. ఎలా అంటే ఒక్కో క్వైల్ పక్షిని తమ షెడ్డు దగ్గర అమ్మితే 25 నుంచి 26 రూపాయలు, అదే బయట మార్కెట్లకైతే 28 నుంచి 30 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. అంటే ఈ లెక్కన ఒక్కో పక్షికి పడుతున్న సగటు ధర 27 రూపాయలు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా ఈ చిన్ని పక్షికి ఖర్చులు భారీ ఎత్తునే అవుతున్నాయి. ఇంక్యుబేటర్ సహాయంతో పిల్లలను సొంతంగానే ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఒక్కో పక్షికి అవుతున్న ఖర్చెంతో లెక్కిద్దాం. పిల్ల ఉత్పత్తి ఖర్చు 4,500 రూపాయలు, మేతకు 13 రూపాయలు, పనివారు, రవాణా వాహన రుణం 2 రూపాయలు, కరెంట్, ఇతర ఖర్చులు కలిపి 1 రూపాయి చొప్పున ఒక పక్షి పెంపకానికి 20 రూపాయల 50 పైసలు ఖర్చవుతోంది. అంటే ఈ 20,000 పక్షులకు నిర్వహణ వ్యయం 4,10,000 రూపాయలవుతోంది. ఒక్కో పక్షిని 6,500 రూపాయల లాభానికి అమ్ముతున్నారు కదా. అంటే ఒక బ్యాచ్లోని 20,000 పక్షుల నుంచి 1,30,000 రూపాయల లాభం మిగులుతోంది. అలా సంవత్సరానికి 8 బ్యాచ్లు తీస్తున్నారు. అంటే ఏడాదికి పక్షులను మాంసానికి అమ్మకం ద్వారా 10,40,000 రూపాయల ఆదాయం ఈయన సొంతమవుతోంది. ఇంతేకాదండోయ్, పిల్లలను ఉత్పత్తి చేసి ఒకరోజు వయసు పిల్లలను కావలసిన వారికి అమ్ముతున్నారు. దాని ద్వారా అదనపు ఆదాయమూ వస్తోంది. నెలకు 10,000 పిల్లలను అమ్మకం చేస్తుండగా ఏడాదికి పిల్లల అమ్మకం ద్వారానే 3 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. అంటే యాదయ్య మొత్తం ఆదాయం ఎంతో లెక్కించారా? మాంసం అమ్మకం ద్వారా 10,40,000, పిల్లల అమ్మకం ద్వారా 3 లక్షలు, మొత్తంగా 13,40,000 రూపాయలను ఈ కౌసు పిట్టల ద్వారా రాబడుతున్నారు యాదయ్య. ఈయన మాట్లాడుతూ 2008 నుంచి కౌసు పిట్టల వ్యాపారం చేస్తున్నాం సార్. స్టార్టింగ్లో 2,000 పెంచేవాడిని. ప్రస్తుతానికి నెలకు 20,000 పిల్లలు పెంచుతున్నా. గత సంవత్సరం కింద హ్యాచరీ మిషన్ సొంత ఇంక్యుబేటర్ నేనే హైదరాబాద్లో కుకట్పల్లిలో ఏపీ పోల్ట్రీ వాళ్ళ దగ్గర తీసుకున్నా. ప్రొడక్షన్ నేనే స్టార్ట్ చేసిన. పేరెంట్ బర్డ్ నుంచి ఎగ్గు నుంచి పిల్లలు తీసి అట్టి పిల్లలని వారానికి ఒక 5,000 4,000 పిల్లలు 4 నుంచి 5,000 వరకు తీసి దాంట్లో డెవలప్ చేసి పిల్లలు వచ్చిన తర్వాత 30 డేస్ డెవలప్ చేసి 30 డేస్ తర్వాత మార్కెట్కు కమర్షియల్గా అమ్ముకుంటున్నాం. నా దగ్గర మిషన్ కూడా పెద్ద ఉంది సార్. ప్రొడక్షన్ చేయాలనుకుంటే 50,000 వరకు ఉంది. మార్కెట్ ఇప్పుడు పొందుకుంటుందేమో అనే ఆలోచనలో నేను ఎక్కువ కెపాసిటీ తీసుకున్నా. గుడ్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ మిషన్ ఉంది కదా సార్, ఈ మిషన్లో పెట్టేసి ఒక మిషన్లో పెట్టిన తర్వాత 17 రోజులకు పిల్లలు వస్తున్నాయి. ఆ పిల్లలని బయటికిచ్చి పెద్ద చేసి మార్కెటింగ్ చేస్తున్నాం సార్. నెల రోజులు పెద్ద చేసి కాస్ట్లీ వచ్చేసి 3 లక్షల రూపాయలు అయింది సార్. ఒక్కసారి లోడింగ్ చేస్తే 32,000 కౌసు పిట్టల ఎగ్స్ లోడింగ్ చేయడానికి వస్తుంది. 32,000 కౌసు పిట్టలని మనం ప్రొడక్షన్ చేస్తే 30% మైనస్ 70% హ్యాచింగ్ బుల్టీ అవుతుంది. 70% పిల్లలు వస్తాయి సార్. ఒక దాదాపుగా 26,000 పిల్లలు ప్రొడక్షన్ అవుతుంది అన్నట్టు. అయితే ఇది నెలకు 52,000 రావడం వల్ల
అంత మార్కెట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 50% ప్రొడక్షన్ చేస్తున్నారు సార్ ప్రజెంట్లీ. ఇది కంటిన్యూ స్టార్టింగ్లో ఎప్పుడు రన్నింగ్ ఉండాలి సార్. కరెంటు అప్పుడప్పుడు పోయినప్పుడు ఏమన్నా ఇబ్బందులు అయినప్పుడు జనరేటర్ ఆన్ చేసుకోవాలి సార్. ఈ పిల్లలు మిషన్ల నుంచి బయటికి 1 డే పిల్లలు బయటికి అమ్ముతున్నాము. అది 7 రూపాయల లెక్కన బయటికి ఇస్తున్నాము. ఆ పిల్లలని నెల రోజులు పెంచినట్లయితే నెలకు ఆ పిల్ల వచ్చేసి 420 గ్రాముల ఫీడ్ తింటుంది. దీనికి రోగ నిరోధక శక్తి ఎక్కువ కావడం వల్ల పెద్ద మొత్తం వల్ల మొటాలిటీ ఉండదు. దీనికి కావాల్సింది చిన్నపిల్లలప్పుడు ఒక 11 days బ్లూడింగ్ టెంపరేచర్ అవసరం ఉంటుంది. అది సరిగ్గా చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. నెల రోజులు తయారైన తర్వాత బర్డ్ని 180 grams వస్తుంది. ఆ లైవ్ని కట్ చేస్తే వేస్టేజ్ ఒక 80 grams పోయి 100 grams మాంసం వస్తుంది. ఇది మార్కెటింగ్ వచ్చేసి సరే హైదరాబాద్లో మామూలుగా టోలీ చౌకి, మురుగి చౌకి, చార్మినగర్, ఎల్బీ నగర్, ఈ ఏరియాలో రాజేంద్ర నగర్, చంద్రాయణగుట్ట ఈ ఏరియాలో మేము మార్కెటింగ్ చేసుకుంటాం సార్. తదుపరి అదర్ రాష్ట్రాలకు కూడా మహారాష్ట్ర, అస్సాం కూడా పోతున్నాయి. అస్సాము మామూలుగా మీట్ పర్పస్లో లైవ్ కాకుండా ఇది బర్డ్ని కట్ చేసి 10 పీసులని జోడీ చేసి 10 పీసులు ఒక ప్యాకెట్ చేసి 1 kg మాంసం చేసి అట్లా థర్మకోల్ బాక్సులు వేసి ఫిష్ ఏ విధంగా అయితే సప్లై ఇస్తున్నారో ఆ విధంగా మేము బయటి రాష్ట్రాలకు కూడా సప్లై ఇస్తున్నాం సార్. ఒక బ్యాచ్ అంది రావడానికి 42 రోజుల సమయం పడుతుందనుకున్నాం కదా. ఇందులో పక్షి పెంపక కాలం 30 రోజులే. మిగతా 12 రోజులు షెడ్ను తరువాతి బ్యాచ్కి సిద్ధం చేయడానికి పడుతుంది. అయితే ఒక బ్యాచ్లో 20,000 పక్షుల్ని ఒకేసారి వచ్చేటట్లు కాకుండా షెడ్ని 7 భాగాలుగా విభజించి వారానికి ఒక గదిలోని పక్షులు అమ్మకానికొచ్చేలా మార్కెట్ చేస్తున్నారు. అదండి కౌజు పిట్టలా మజాకానా అనిపిస్తోంది కదూ.